కానుకలు బాగా ఇప్పిస్తావే తల్లి? బాగా చెప్తే బాగా ఇస్తారు. ఆ కోన మనసులో ఏటుందో ఇట్టే చెప్పేస్తానే తల్లి. చెబుతామమ్మ సోది చెబుతాం సోదోయమ్మ సోది ఎరుక చెబుతామమ్మ ఎరుక చెబుతాం ఎరుకోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెల్లవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల వ్యవరాంబ పలుకు కొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు పలుకోయమ్మ పలుకు ఎంత చక్కని నారా పైరులకు గోపకు గోచెంగులు కొరిపోసినారు ఎంత చక్కనే నారా పైరులకు రవికకు రత్నాలు స్థాపించినారు ఎంత చక్కనే నారా పైరులకు గోచెంగులు కొరిపోసినారు రుక్కురాజులకు ఎరుగనే తెచ్చితే మీ పద్మావతి నగరంలో చూడడానికి మీ పద్మావతి పరిణయ మాత్రానికి ఆకాశరాజు ధరణి అమ్మా ఎరుకలు సాని ఈ సోది ఎప్పించుకున్న పిల్లలకి సరస్వతి మాత కటాక్షముతో విద్య బుద్ధులు బలము యశము ధైర్యము చేకూర్చుగాక. చూసే కొద్దీ మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్నం కలిగినది. బంగారు ఛాయతో మిలమిలా వెలిసే దేహంతో మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కళలతో వెలిసెల్లే దివ్యమైన తేజస్సు కలిగినది. మా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ జన్మురాలండి. భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశమైపోయి కోటి శుభాలను వసిలే భువనేశ్వరి మాతండి. అలాంటి ఆయన కోరుకుంటే కూడా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళం సమర్పించినప్పుడు పరవశం అయిపోతారు. వారికి కావాల్సినవన్నీ ప్రసాదించే భగవాన్ని నేను సెలవిచ్చారమ్మా. మనం భక్తితో చేసుకుందాం, వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం. స్వామి వారికి ఏదైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తిపూర్వకంగా ఎత్తుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము. ఇక్కడి నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదు, మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిసి అంగరంగ వైభోగంగా జరుపుకుందాం. 126 అమ్మా ఈ గానామృతం పుస్తకాలు ఇక్కడ కొత్తవి ఉన్నాయండి. మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక వధువు నారాయణపురం నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతిని, వరుడు శ్రీ శేషాచల నివాసులైన వకులమాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణము చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. శుభముహూర్తము 28వ తారీఖు 8వ నెల 2025 విశ్వావస నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. భాద్రపద కన్యాదానము చేయుట కొరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన ముహూర్తములకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు. మిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీనివాసునితో మా నారాయణ ప్రభు వచ్చి అలివేలు మంగతాయారు రాజు ధరణీదేవి దంపతుల విదీపత్రిక పద్మావతీదేవిని కళ్యాణము సేకరించుటకు అందరూ వచ్చి పెళ్లి పనులే పురమాయించే
అన్ని చల్లగా వాయుదేవుడే గంధాలు రాయగా దేవేంద్రుడే ముందుగా వచ్చి పెండు పెద్దగా నిలజరుగా